ఉమ్, అర్థమైందా? దానికి మన చేతుల్లో లేదు ఏదిను. మేడం వాయిస్ వినపట్టం లేదు. అమ్మా వాయిస్ సిగ్నల్ కట్ వినిపించట్లేదమ్మా అయ్యి మాకేమీ. వస్తుంది. యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వినపడిందా? అక్కడ అక్కడ వర్షాలు ఉన్నట్టున్నాయి కదా మేడం, దానివల్ల. బాగా రాత్రి పగలు కూడా. అయితే తెల్లవారుజాము క్లాస్ బాగానే అయింది. ఓహో, అది కూడా ఆన్ చేశాను, సెల్ కూడా. తెల్లవారుజాము బాగానే వచ్చిందండి సిగ్నల్. 5 నుంచి 6 ఏ రకమైన ఇంటరప్షన్ లేకుండా. సారీ. ఇది దైవాధీనమే ఇవాళ క్లాసు. వాయిడ్ విత్ ఇన్ ఈ రోజు యొక్క చెప్పండి ఎవరైనా. రామ్మూర్తి గారు మీరు చెప్పారా? చెప్పారమ్మా చెప్పారు. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే వాయిడ్ విత్ ఇన్ అంటే మన లోపల ఉన్న ఖాళీ. అది హెడ్డింగ్ ఇవాళ. అయితే ఆవిడ ఒక పెద్ద బాస్కెట్ ఆవిడ తల మీద మోస్తున్నారు. ఒక చేత్తో అది పట్టుకున్నారు. అది చాలా బరువుగా ఉండి ఉంటుంది. ఆవిడ నడిచేటప్పుడు ఉన్న ఆ ఊపడం అన్నది ఆ వెయిట్ వల్ల అది మారటం లేదు. ఆవిడ చాలా సౌందర్యంగా ఉన్నారు. ఆవిడ నడక కూడా ఈజీగా రిథమికల్ గా ఉంది. ఆవిడ యొక్క చెయ్యి పైన ఆవిడ చెయ్యిని అంటే పెద్ద లోహంతో ఉన్నటువంటి గాజులు వేసుకున్నారు. అందుకని ఆవిడ నడుస్తూ ఉంటే కొంచెంగా టింక్లింగ్ సౌండ్ వస్తుంది. ఆ పాదాలు కూడా చాలా పాతగా ఉన్నాయి. అవి ఎంతో బాగా అంటే worn అవుట్ అంటే ఆ, బాగా పాతివి అంటే అయిపోయినటువంటి చెప్పులు వేసుకున్నారు. ఆవిడ యొక్క చీర కూడా చిరిగిపోయింది. చాలా మాసిపోయి ఉంది. చాలా కాలం యూజ్ చేసినట్టుగాను. ఆవిడకి చాలా మంది స్నేహితులు ఉన్నా అందరూ కూడా ఆ బుట్టలు మోస్తున్నారు. కానీ ఆ రోజు పొద్దున్న మాత్రం ఆవిడ ఒక్కరే ఆ రోడ్డు మీద రఫ్ రోడ్డు మీద ఉన్నారు. అప్పటికి ఇంకా సూర్యుడు అంత ఎక్కువ వేడిగా లేడు. ఆ నీలాకాశంలో కొన్ని గ్రద్దలు చాలా పెద్ద పెద్ద సర్కిల్స్ చేస్తూ తిరుగుతున్నాయి. ఆ, అవేమోని ఇది ఏ రకంగానూ కూడా ఆ రెక్కల్ని కూడా కదిలించటం లేదుట. అక్కడ ఉన్నటువంటి నది సైలెంట్ గా ప్రవహిస్తోంది ఆ రోడ్డు సైడ్. ఇది చాలా ప్రశాంతమైన పొద్దున. ఆ ఏకాంతంగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ పెద్ద బాస్కెట్ తో ఆవిడ తలపైన ఆవిడ ఎంతో సౌందర్యవంతంగా గ్రేస్ఫుల్ గా ఉన్నది. అన్ని అన్ని వస్తువులు కూడా ఆమె వైపే వెళ్తున్నట్టుగా అంటే చూపిస్తున్నట్టుగా ఆవిడ్ని వాళ్ళలో వాటి ఒక భాగంగా తీసుకున్నాయి. ఆవిడ వేరేగా సెపరేట్ ఎంటిటీ కాదు. ఆమెలో ఒక భాగం, నాలో భాగం, ఆ చెట్టులో భాగం అంతా ఒకటిగానే ఉన్నాయి. ఆవిడ నా ముందు నడవట్లేదు, కానీ నేనే ఆ బాస్కెట్ తోటి నా తలపైన బాస్కెట్ తో నడుస్తున్నాను. ఇదేం భ్రాంతి కాదు, ఆలోచన కాదు.
కోరిక కాదు, నేను పెంపొందించుకున్న ఏకత్వం కాదు. ఇదేమో అలాగ పెంపొందించుకున్నది చాలా అగ్లీగా ఉంటుంది. ఒక అనుభవం, సహజంగా ఇమీడియట్ గా ఉన్న అనుభవం. కొన్ని స్టెప్స్ మమ్మల్ని సెపరేట్ చేసినాయి, అంటే కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు, అవి కూడా ఇప్పుడు వ్యానిష్ అయిపోయి, అంటే అదృశ్యం అయిపోయి. సమయము, జ్ఞాపకము, అక్కడ ఉన్నటువంటి ఎక్కువ దూరము థాట్ తెచ్చుతోంది ఇవన్నిటిని. అవన్నీ కూడా థాట్ తెచ్చేవన్నీ అదృశ్యం అయిపోయి, అక్కడ కేవలంగా ఆ స్త్రీ, నేను ఆమె వైపు చూడటం లేదు. ఇది చాలా ఎక్కువ పొడుగైన మార్గం, టౌన్ కి చాలా. అక్కడ ఆవిడ ఆ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముతారు. సాయంత్రం అయ్యేసరికల్లా ఆవిడ వెనక్కి వస్తారు. ఆ రోడ్డు మించే ఆ లిటిల్ బ్యాంబూ బ్రిడ్జ్ మించిను ఆవిడ వేలు, అది ఆవిడ మార్గంలో వస్తుంది విలేజ్ కి. మళ్ళీ మర్నాడు పొద్దున్న ఆవిడ బాస్కెట్, ఫుల్ బాస్కెట్ తో ఆవిడ అక్కడ ప్రత్యక్షం అవుతారు. అంటే రోజు ఆవిడ చేసే పని అదనమాట. ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు. ఆయన ఏం చిన్నవాడు కాదు. ఆయనకు ఒక ప్లెజెంట్ గా, అంటే ఆహ్లాదంగా, ఆయన చిరునవ్వుతో మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. ఆయన మఠం వేసుకుని నేల మీద కూర్చుని ఆయన వచ్చిన, అంటే కొంచెం కొంచెం ఆగుతున్న ఇంగ్లీష్తో, ఆయన కొంచెం సిగ్గుతో చెప్తున్నాడు. ఆయన కాలేజీకి వెళ్ళాడు, ఆయన ఎంఏ డిగ్రీస్ తీసుకున్నాడు, కానీ ఆయనకి చాలా సంవత్సరాలే ఇంగ్లీష్ మాట్లాడటం లేదు. ఆల్మోస్ట్ ఆయన మర్చిపోయాడు. ఆయన ఎక్కువగా సంస్కృత సాహిత్యం అది చదివాడు. సంస్కృత పదాలు అన్నవి తరచుగా ఆయన పెదాల పైన వస్తున్నాయి. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన చెప్తున్నాడు ఎన్నో ప్రశ్నలు అడగాలి అంతర్గతమైనటువంటి శూన్యం విషయంలో, ఆ మనస్సులో ఉన్న ఎంటీనెస్ విషయంలో అని వచ్చాడు. అప్పుడు ఆయన స్టార్ట్ చేస్తున్నాడు సంస్కృత శ్లోకాలు చదవడం, సంస్కృతం చాంట్ చేసాడు. ఆ రూమ్ అంతా కూడా ఆయన యొక్క చదివిన ప్రతిధ్వనితో నిండిపోయి పవిత్రంగా చొచ్చుకుపోయేటట్టుంది. ఆయన ఇంకా అలాగే చాంట్ చేస్తున్నాడు కొంతకాలం, కొంత సమయం తర్వాత. అది వినడానికి కూడా గొప్ప ఆనందంగా ఉంది. ఆయన ముఖం అంటే ప్రతి పదానికి ఆయన అర్థాన్ని ఇస్తూ అది ప్రకాశిస్తోంది ముఖం. ఆ వర్డ్, ఆ పదంకి ఉన్న అర్థంతో ఆయన చాలా ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఏ రకమైన కృత్రిమత్వం లేదు. చాలా సీరియస్ గా ఒక పుటానే పోజ్, అంటే ఆయన డివైడ్ ఆఫ్ ఎనీ ఆర్టిఫైస్ అండ్ వాజ్ మచ్ టూ సీరియస్ టు పుటానే. ఆయన ఒక పోజ్ అన్నది కూడా పెట్టుకునే అంత కాదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రకం శ్లోకాలు మీ యొక్క సమక్షంలో నేను చదివానండి. నాకు వాటికి చాలా ప్రాముఖ్యత, సౌందర్యం ఉన్నాయి. నేను వాటి మీద చాలా సంవత్సరాలు ధ్యానం చేశాను. అవన్నీ నాకు నా యొక్క గైడెన్స్ కి, బలానికి మూలమై ఉన్నాయి. నేను అంత సులువుగా అంత సులువుగా అంటే మూవ్ అవ్వను, అంటే నాలో ఏం చలనం రాదు. కానీ ఈ శ్లోకాస్ మాత్రం నాకు నా కళ్ళ నీళ్లు తెప్పిస్తాయి. అంటే నేను అంత వేగంగా దేనికి చలించిపోను, కానీ ఈ శ్లోకాలు నా కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆ పదాల యొక్క ఆ సౌండ్ అన్నది వాటికి ఉన్నటువంటి గొప్ప అర్థంతో నా హృదయం నింపేస్తున్నాయి. అదే నా జీవితం అంతా ఒక స్వల్పమైన దుఃఖమైనది. అంటే లైఫ్ ఈజ్ నాట్, జీవితం అన్నది ఒక స్వల్పమైనది, దుఃఖపూరితమైనది కాదు. ఇతరులు అందరిలాగే, ఇతర మానవులు అందరిలాగే నాకు దుఃఖం తెలుసు.
అక్కడ మృత్యువు, జీవితం యొక్క బాధ ఉన్నాయి. నాకు ఒక భార్య ఉంది, ఆవిడ ఈ మధ్యనే చనిపోయింది. నేను నా యొక్క ఈ తండ్రి యొక్క ఇల్లుని వదిలేసి, అంటే కంఫర్ట్స్ ఆఫ్ మై ఫాదర్స్ హౌస్, తండ్రి యొక్క ఇల్లు సుఖాలు అన్ని వదిలేసి ఇప్పుడు నేను వాలంటరీ పోవర్టీ, అంటే ఇష్టపూర్వకంగా ఉన్న పేదరికంతో, అంటే తన ఆస్తి అంతా వదిలేసి ఇష్టపూర్వకంగా పేదరికంతో ఉన్నారు. నేను మీకు కేవలంగా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నేను చెప్తున్నాను. నాకంత విసుగు అవి లేవు, నేను ఒంటరి వాడిని కాదు, ఆ రకమైన స్థితి నాకు లేదు. నా హృదయం సంతోషం అన్నది ఎన్నో విషయాల్లో పొందుతోంది. కానీ నా తండ్రి నాకు చెప్తూ ఉండేవారు, మీ యొక్క ఉపన్యాసాల కోసం మీ పరిచయం అనేది నాకు చేసుకోవాలని, చూడాలని ఒక తపన వచ్చింది. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నాకు ఈ కొలవలేనంత శూన్యం విషయంలో మీతో మాట్లాడదలుచుకున్నాను. నాకు ఆ శూన్యం యొక్క ఫీలింగ్ ఉంది. నేను దాని అంచులని ముట్టుకున్నట్టుగా నా యొక్క ఈ తిరగడాల్లో, ధ్యానాల్లో నాకు అనిపించింది. ఆయన ఒక శ్లోకాన్ని కోట్ చేశాడు. తను చెప్పినటువంటి అనుభవాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న శ్లోకం చెప్పాడు. ఇంకొకరి అథారిటీ, అంటే ఇంకొకరి యొక్క అథారిటీ అన్నది అది ఎంత గొప్పదైనా అదేమీను సత్యం యొక్క, మీ అనుభవం యొక్క సత్యం కాదు. అంటే ఇంకొకరు చెప్పేది మీ అనుభవం యొక్క సత్యం కాదు. సత్యం అన్నది ఏ యాక్షన్ వల్ల నిరూపించబడదు, కానీ లేకపోతే అది ఏ అథారిటీ మీద ఆధారపడదు. అందుకని మనం అంత అథారిటీని, సాంప్రదాయాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ విషయంలో ఉన్న సత్యాన్ని మనం అంతటి మనం చూద్దాం అన్నారు కృష్ణమూర్తి గారు. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను సాంప్రదాయంలో లోపలికి వెళ్ళిపోయాను. ప్రపంచం యొక్క సాంప్రదాయం కాదు, గీత యొక్క టీచింగ్స్, బోధలు, ఉపనిషత్సు మొదలైనవన్నీ, అవన్నీ వదిలేయడం రైటే అంటారా? నా అది నా కృతజ్ఞత రహితం కాదా? అయితే కృతజ్ఞత గాని, కృతజ్ఞత రహితం గాని అందులో ఏమీ లేవు. మనకిప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మనము డిస్కవరీ చేస్తున్నాం సత్యాన్ని. ఆ వాయిడ్ లో ఉన్న ఫాల్స్నెస్, మీరు ఇందాకలు చెప్పిన విషయంలో, మీరు ఆ మార్గంలో గాని, అథారిటీ అనే మార్గంలో ప్రయాణిస్తే, సంప్రదాయం అనే మార్గంలో ప్రయాణిస్తే, అదే జ్ఞానం, అదే అనుభవం. అప్పుడు మీరేం కోరుకుంటున్నారో, అనుభవించాలని ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ అథారిటీ అండ్ ట్రెడిషన్. అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ మీ యొక్క అథారిటీ సహాయం, ట్రెడిషన్ సహాయం దానికి వస్తుంది. ఐ విల్ నాట్ బి ఎ డిస్కవరీ. నేను ఒక డిస్కవరీని కాను. ఇది ఆల్రెడీ మనం గుర్తించవలసిన విషయం. రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఇట్ విల్ ఆల్రెడీ బి నోన్ ఏ థింగ్. అంటే మనం గుర్తించవలసింది, అనుభవించవలసిన విషయం మనకి తెలుస్తుంది. అథారిటీ, సాంప్రదాయం అవి తప్పే. అవి ఏం చేస్తున్నాయంటే భ్రాంతిని అనుకరిస్తున్నాయి. అంటే అనుకరించుతున్న భ్రాంతి, లేదా మనకి సుఖాన్ని ఇస్తున్న భ్రాంతి. ఏదైనా డిస్కవర్ చేయాలి అంటే ఆ శూన్యం గాని, ఆ శూన్యం నిజమా కాదా అని, అది ఉందా లేకపోతే కేవలంగా మనస్సుతో కనిపెట్టబడిందా అన్న విషయాలు తెలుసుకోవాలంటే మైండ్ అన్నది ఈ అథారిటీ అనే వలలోంచి
ట్రెడిషన్ అనే వలలోంచి స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడు ఏదైనా తెలుసుకోగలరు. అయితే మైండ్ ఎప్పుడు కూడా ఈ వలలోంచి బయటపడగలదంటారా అని అడిగారు ఆయన. అది దానంతట అది ఫ్రీ అవ్వలేదు. ఎందుకంటే ఏ ప్రయత్నమైనా మనస్సు చేసేది అదేం చేస్తుంది, ఇంకొక వలని అది నిర్మించేస్తూ ఉంటుంది, మళ్ళీ అందులో పట్టుబడుతుంది. స్వేచ్ఛ అన్నది ఒక వ్యతిరేకత కాదు. ఫ్రీగా ఉండాలంటే ఫ్రీగా ఉండకపోవడం అన్నది అది వేరే విషయం. అది ఒక రకమైన స్టేట్ ఆఫ్ రిలీజ్. బంధంలోంచి రిలీజ్ కాదది. స్వేచ్ఛగా ఉండాలన్న కోరికలో అదే బంధం. స్వేచ్ఛ అన్నది ఒక స్థితి, అది కోరిక. స్వేచ్ఛగా ఉండాలన్న కోరికలోంచి వచ్చింది కాదు. మనస్సుకి ఈ విషయం అవగాహన అయినప్పుడు, అందులో ఆ అథారిటీలో ఉన్న ఫాల్స్నెస్ ని, ట్రెడిషన్ లో ఉన్న ఫాల్స్నెస్ ని చూడగలిగినప్పుడు అప్పుడు మాత్రమే ఫాల్స్ అన్నది పోతుంది. నేను ఇన్నాళ్ళు కొన్ని విషయాలు నా చదవడం వల్ల ఫీల్ అవ్వడం మొదలెట్టాను. నా ఆలోచనలు ఆ చదవడం యొక్క ఫలితంగా వచ్చినవి. వాటన్నిటికీ వేరేగా నేను చాలా వేగ్గా చిన్నప్పటి నుంచి కూడా ఒక కలలో లాగా ఈ వాయిడ్ అంటే శూన్యం విషయం మీద ఉంటుంది అన్నది నాకు, అంటే బేస్ అయ్యి ఆ చదవడం బేస్ మీద చిన్నప్పటి నుంచి విన్న విషయాల మీద నాకు ఆ మనసులో ఉంది. అక్కడ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్ అంటే నాకు ఆల్రెడీ దానికోసం తెలుసు. ఒక దాని మీద ఒక ఫీలింగ్ కూడా ఉంది. అంటే నాస్టాలజిక్ ఫీలింగ్, అంటే తెలుగులో ఏంటి, నాస్టాలజీ అంట. అంటే ఆయన ఏమంటున్నారంటే నాకు ఎన్నో నేను చదివిన వాటి మీద, నేను చిన్నప్పటి నుంచి విన్న వాటి మీద నాకు ఒక ఫీలింగ్ ఉంది. అంటే అది ఏంటంటారు, ఆ శూన్యం కోసం నేను విన్నాను. వాయిస్ వినిపించట్లేదమ్మా. వినబట్టమే లేదా అస్సలు? నాకు వినిపిస్తుంది మేడం. అవునా? సార్ మీకు సిగ్నల్ లేనట్టుందండి. ఆ? నారాయణ గారికి సిగ్నల్ లేనట్టుందమ్మా, వినిపించట్లేదంటే. మాకు వినిపిస్తుంది ఆయన బాగానే. విశాఖపట్నంలో ఉన్నారు కనుక అందరికీ అదే ప్రాబ్లం ఇవాళ. ఒక గడి వస్తుంది, అవునమ్మా. ఒక గడి సరే, పోతుంది. కంటిన్యూ చేయండి. అవును, వాయిస్ వినిపిస్తుంది కానీ కొంచెం స్లో ఉంది మేడం, తక్కువ ఉంది. అని నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఓకే మేడం, ఓకే మేడం, ఇక్కడ నో కూడా ప్రాబ్లం మేడం. ఫుల్ వాయిస్ ఉందండి. ఓకే మేడం, ఓకే మేడం. అయితే అది నాకు మొట్టమొదటి నుంచి ఒక వ్యామోహం అయిపోయింది. ఆ వాయిడ్ అంటే ఆ, అది ఆ శూన్యం మీద ఒక వ్యామోహం వచ్చేసింది. అయితే ఇది నాకేమోని, అంటే నేను ఎప్పటి నుంచో మేడం తెలుసుకున్నాను. గారు వాయిస్ రావట్లేదమ్మా. మీరు ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళండి, లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఎవరైనా నారాయణ గారికి నేను వినబడిందా? నారాయణ గారికి ఫోన్ చేసి చెప్పాలి. నేను చేస్తానులేండి, నేను చేస్తాను. మీ దగ్గర ఉందా? చెయ్యండి. ఒక్కొక్కప్పుడు అలా అవుతే వస్తుందండి. నాస్టాలజిక్ అంటే వ్యామోహం అనమాట. ఆ చిన్నప్పటి నుంచి ఆ శూన్యం అన్న విషయంలో ఒక, అంటే అతనికి ఈ శూన్యం ఒకటి ఉంది అంటూ ఆ శూన్యం మీద ఆయనకి చాలా ఒక వ్యామోహం ఉన్న ఫీలింగ్ ఉంది. ఆయన పెద్ద అవుతున్న కొద్దీ రకరకాలైన మతపరమైన పుస్తకాలు అవి బలపరిచాయి ఆ ఫీలింగ్ ని. అందుకే ఇంకా దానికి జీవం వచ్చేసింది, ఆ లక్ష్యం ఎక్కువైపోయింది. నేను ఇప్పుడు గ్రహించుతున్నాను ఏంటంటే మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థమవుతోంది.
నేను ఆ అనుభవాలు, ఇతరుల యొక్క అనుభవాల యొక్క వర్ణనల మీద నేను ఎక్కువగా ఆధారపడ్డాను. ఈ సేక్రెడ్ గా పవిత్రమైనటువంటి పుస్తకాల్లో అంటే గ్రంథాల్లో చెప్పినట్టుగా నేను వాటి మీద ఆధారపడ్డాను. ఈ ఆధారపడడం దాన్ని నేను వదిలేస్తే ఇప్పుడు దాని ఆవశ్యకత, అలా ఎందుకు వదిలేయాలన్న అవసరం నాకు తెలుస్తోంది. కానీ నేను ఆ ఒరిజినల్ ని మళ్ళీ తీసుకురాగలనా? ఏ రకమైన ప్రదూషణ ఫీలింగ్ అన్నది లేకుండా మాటలకు అతీతమైన దాన్ని నేను తీసుకురాగలనా, అంటే మళ్ళీ పొందగలనా అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు వినిపిస్తోందా నారాయణ గారు? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. ఆ, అంటే అప్పుడు ఆయన అంటున్నారు, మీరు మళ్ళీ రివైవ్ గా అంటే తిరిగి పొందేది కొత్తది, అది ఒక జ్ఞాపకమే, అది ఒక మృతప్రాయమైంది. ఆ దాన్ని మీరేమోని ఇప్పుడు మళ్ళీ మృతప్రాయంలోకి వెళ్ళలేరు. మళ్ళీ దాన్ని రివైవ్ చేసి జ్ఞాపకం మీద జీవించడం, అది మళ్ళీ ఒక బానిసత్వమే ఆ ప్రేరణకి. ఏ మైండ్ అయితే ప్రేరణ మీద ఆధారపడుతుందో తెలుసో తెలియకో అది తప్పనిసరిగా డల్ అయిపోతుంది, ఇన్సెన్సిటివ్ అయిపోతుంది. ఈ రివైవల్ అన్నది అదేంటంటే కన్ఫ్యూజన్ ని తీసుకొస్తున్నారు. దాన్ని మీరు డెడ్ పాస్ట్ లోకి తిరిగి లివింగ్ అంటే సంక్షోభం అనేది ఈజ్ టు సీక్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ విచ్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ డీకే. అంటే మనం గతం యొక్క అనుభవాల మీద మళ్ళీ రివైవ్ చేసుకోవాలని అనుకోవడం అన్నది ఒక కన్ఫ్యూజన్. దానివల్ల ఏంటంటే మనం గతం డెడ్ పాస్ట్ ని ఈ క్షణంలో ఇప్పుడున్నటువంటి జీవించే దాంట్లోకి తెస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే అంటే వినాశనానికి మూలాలకి వెళ్తున్నాం. మీరు ఏదైతే అనుభవించారో యంగ్ గా ఉన్నప్పుడు అది కేవలంగా నిన్నటి దినం అయిపోయింది, అది అయిపోయింది, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. మీరు ఒకవేళ దానికే వేలాడుతున్నారంటే మీరేం చేస్తున్నారంటే మీకు ఫాస్ట్ గా వచ్చినటువంటి కొత్త అనుభవాలన్నిటినీ ఆపేస్తున్నారు రాకుండా. ఆ గతాన్ని వేలాడడం వల్ల నష్టం ఏమిటి? వస్తున్నటువంటి కొత్త అనుభవాలని వదిలేస్తున్నాం. నేను ఇప్పుడు రియలైజ్ చేస్తున్నాను, నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను, నాకు అర్జెంట్ అవసరం అనిపిస్తోంది అవగాహన చేసుకుని ఆ శూన్యాన్ని నేనేం చేయాలి? తెలుసున్నదంతా మనస్సులోంచి తీసేయండి. మీరు ఆర్జించిన జ్ఞానం, మీరు పోగు చేసుకున్నది అదంతా కూడా ఆగిపోవాలి. జీవించున్న మనస్సు మీద అనుభవం అంటే ప్రభావం రావాలంటే మీకున్న జ్ఞానం, మీరు ఎన్నాళ్ళు పోగు చేసుకున్నది అంతటినీ వదిలేయండి. ఈ జ్ఞానం అన్నది గతానికి చెందింది. ఇది గతం యొక్క ప్రాసెస్. మనస్సు అన్నది ఆ ప్రాసెస్ నుంచి స్వేచ్ఛగా ఉండాలి. గుర్తించడం అన్నది కూడా ఆ జ్ఞానం యొక్క ప్రాసెసే. అది ఎలాగవుతుంది అన్నారు ఆయన. రికగ్నైజ్ చేయాలంటే, ఏదైనా గుర్తించాలంటే మీకు ఆల్రెడీ అది తెలిసి ఉండాలి లేదా అనుభవించి ఉండాలి ముందుగా. ఆ అనుభవం అనేది మీ మైండ్ లో స్టోర్ అప్ అయి ఉంది, మీ జ్ఞాపకంగా. గుర్తించడం అన్నది ఆ గతంలోంచి వస్తున్నదే. మీరు అనుభవించేసినది ఒక సమయంలో ఈ శూన్యం మళ్ళీ మీరు ఒకసారి ఎప్పుడో వన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు, దానికి మీరు కావాలని కోరుకుంటున్నారు. సహజమైన ఈ అనుభవం మీకు దాన్ని అన్వేషించడం వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని కావాలంటున్నారు. ఇప్పుడు మీరు వెతుకుతున్నది ఆ శూన్యం కాదు, మీ పాత జ్ఞాపకాలని రెన్యూ చేస్తున్నారు.
మళ్ళీ అది మీకు వచ్చింది అనుకోండి, ఆ జ్ఞాపకాలన్నీ దానికి ఆ జ్ఞాపకాల్లోంచి వచ్చిన జ్ఞానం అవన్నీ కూడా అదృశ్యం అయిపోవాలి. మళ్ళీ అది జరగాలంటే మీ జ్ఞాపకాల్లో ఉన్న జ్ఞానం అంతా పోవాలి. దానికోసం అన్వేషణ ఆగిపోవాలి. ఎందుకంటే అన్వేషణ అన్నది అనుభవించాలన్న కోరిక మీద ఆధారపడి ఉంది. అయితే మీరు నిజంగా చెప్తున్నారా నేను దానికోసం అన్వేషించకూడదని? ఇది నమ్మలేని విషయం. మీకు అన్వేషణ కంటే అన్వేషించే విషయం మీకు ఎక్కువ ప్రాముఖ్యత అయిపోయింది. ఆ మోటివ్ అది మిమ్మల్ని గైడ్ చేస్తోంది. అదే మీ అన్వేషక అని తీర్చిదిద్దుతోంది, ఒక షేప్ ఇస్తోంది. మీ అన్వేషణ యొక్క మోటివ్ అన్నది అనుభవించాలన్న కోరిక. అన్నోవబుల్ టు నో ద బ్లిస్ అండ్ ద ఇమ్మెన్సిటీ ఆఫ్ ఇట్. ఏదైతే మనకి తెలియదో, ఏదైతే పరమానందమో అది మీరు అనుభవించాలనుకుంటున్నారు. ఈ కోరిక అనుభవించేవాడిని తెస్తోంది. ఆయన అనుభవాన్ని కోరుతున్నాడు. అనుభవించేవాడు గొప్పదైన, ఇంకా గొప్పదైన, విశాలమైన, ఇంకా ఎక్కువ గుర్తింపు ఉన్న అనుభవాన్ని కోరుతున్నాడు. ఇతర అనుభవాలన్నీ వాటి రుచి కోల్పోయాయి. అనుభవించేవాడు ఇప్పుడు శూన్యాన్ని కోరుకుంటున్నాడు. అందుకోసమే ఎక్స్పీరియన్సర్, అనుభవించేవాడు, అనుభవం అనేది అక్కడ ఉన్నాయి. ఈ సంఘర్షణ రెండింటికి మధ్య అంటే అన్వేషించేవాడు అన్వేషించబడేదికి మధ్యలో అక్కడ ఉంటుంది. నాకు ఇది బాగానే అర్థమైంది అంటున్నారు ఆయన. ఎందుకంటే ఇదే స్థితి నేను ఇప్పుడున్నాను. నేను ఏం చూస్తున్నానంటే, నేను తయారు చేసుకున్న వలలో నేను పట్టుబడ్డాను, చిక్కుకున్నాను. ప్రతి అన్వేషకుడు అంటే సత్యాన్వేషకుడు కూడా మాత్రమే కాదు, భగవంతుడిని అన్వేషించేవాడు, శూన్యాన్ని అన్వేషించేవాడు మొదలైన వాళ్ళందరూ కూడా అందరి అన్వేషకుల్లాగా అంటే ఇదే చేస్తున్నారనమాట. ప్రతి ఆశయంతో లేకపోతే ఏదో పొందియాలనుకున్న వ్యక్తి కూడా, పవర్ కావాలనుకున్నవాడు, పొజిషన్ కావాలనుకున్నవాడు, గౌరవం కావాలనుకున్నవాడు, ఆదర్శాలు ఉన్నవాడు, అలాగే వర్షిపర్ ఈ స్థితిని పూజించేవాడు, అలాగే ప్రతి దాన్ని తయారు చేసేవాడు, ఇదంతా కూడా కేవలం ఊహాత్మకమైంది. ఇవన్నీ కూడా అదే వల్ల ఉంటాయి. కానీ ఒకసారి మీరు అవగాహన చేసుకుంటే ఈ మొత్తం ఈ అన్వేషణ యొక్క ఇంపార్టెన్స్ ని, సిగ్నిఫికెన్స్ ని, అప్పుడు మీరు దీన్ని మళ్ళీ ఆ శూన్యాన్ని అన్వేషించడానికి కొనసాగించుతారా అన్నారు. ఇప్పుడు నాకు అంతర్గతమైనటువంటి మీరు అడిగిన ప్రశ్న యొక్క అంతర్గతమైనది అవగాహన చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను